శ్రీ గురుభ్యో నమః. వారం వర్జం. ఏప్రిల్ 15, 2026 బుధవారం. శ్రీ పరాభవ నామ సంవత్సరం చైత్రమాసం ఉత్తరాయణం. వసంత ఋతువు కృష్ణపక్షం అశ్వనీ కార్తె. త్రయోదశి రాత్రి 10:26 వరకు. నక్షత్రం పూర్వభాద్ర మధ్యాహ్నం 3:17 వరకు. వర్జం రాత్రి 12:20 నుండి రాత్రి 1:50 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:42 నుండి మధ్యాహ్నం 12:32 వరకు. శుభ సమయం ఉదయం 8:30 నుండి 9:30 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. ద్వాదశ రాశులు. మేషరాశి. పురోభివృద్ధి మాత్రం నామమాత్రంగా సాధిస్తారు. సంతాన సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. బంధువుల కలయిక. వృషభరాశి. జీవిత భాగస్వామితో స్పర్ధలు, కలతలు రాకుండా మీరే జాగ్రత్త వహించవలసి ఉంటుంది. మిథున రాశి. కీలక వ్యవహారాలలో విజయాలు సాధిస్తారు. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. కర్కాటక రాశి. సెల్ఫ్ డ్రైవింగ్ పట్ల అప్రమత్తత అవసరం. వృత్తి వ్యాపారాలలో ఊహించని మార్పులు ఉంటాయి. రుణాలు తీరుతాయి. సింహరాశి. ఆర్థిక వ్యవహారాలలో ఆటుపోట్లు తప్పవు. వివాదాలకు దూరంగా ఉండండి. స్పెక్యులేషన్కు దూరంగా ఉండండి. కన్యారాశి. మీ ఉన్నతిని చూసి ఓర్వలేనివారు అధికమవుతారు. విలాసాలకు అధికంగా ధనం ఖర్చు చేస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. తులారాశి. ప్రేమ విషయంలో పురోగతి సాధిస్తారు. ప్రముఖుల నుండి ఆహ్వానాలు అందుతాయి. స్వల్ప ధనలాభం. వృశ్చిక రాశి. గృహాలంకరణ సామాగ్రికి ఎక్కువగా ఖర్చు పెడతారు. ఆర్థిక వ్యవహారాలలో కొంత పురోగతి ఉంటుంది. ధనస్సు రాశి. దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు. అందరిలోనూ ప్రత్యేక గుర్తింపు పొందుతారు. వాహన సౌఖ్యం. మకర రాశి. గృహం కొనుగోలు యత్నాలు, ఆలోచనలు గతంలో కన్నా పట్టుదలతో చేస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. కుంభరాశి. నిర్మోహమాటంగా మాట్లాడి కొందరు వ్యక్తులను దూరం చేసుకుంటారు. విందు వినోదాలకు దూరంగా ఉండండి. మీనరాశి. అనేక విషయాలను ఏకకాలంలో పరిష్కరించవలసిన బాధ్యత ఏర్పడుతుంది. పాత రుణాలు తీరుస్తారు. నమస్కారం.